యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఫిబ్రవరి నెల ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. రెండో వాక్యాన్ని నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నాను. మీరందరూ ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండిరి. ఇక్కడ సందర్భం ఏదైనా కావచ్చు. ఈరోజు సందేశం నిమిత్తం ఇక్కడి నుండి నేను ఈ మాటని తీసుకొనవలసి వచ్చింది. ఈరోజు సందేశం ఏమిటనంటే, దేవా, ప్రతి దినము నీ సన్నిధిలో కూర్చుందును. దేవా, ప్రతి దినము నీ సన్నిధిలో కూర్చుందును. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూర్చుంటాను అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. ఎక్కడంటే అక్కడ మనం కూర్చుండకూడదట. కీర్తనలో, మొదటి కీర్తనలో రాయబడిన మాట, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని రాయబడి ఉంది. అపహసించేవాళ్ళు, పరిహసించేవాళ్ళు, ద్వేషించేటటువంటి వాళ్ళు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు బోల్డంత మంది ఉంటారట. వారి మధ్యలో నీవు కూర్చుండవద్దు అంటాడు. నీవు కూర్చుండవలసిన చోటు, పేతురు బంట్రోతులతో కూడా కలిసి కూర్చునున్నాడట, చలిమంట కాసుకుంటూ. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అమ్ముటకు అధికారులతో కూడా సహవాసం చేసి అక్కడ కూర్చున్నాడు, బేరం మాట్లాడుకుంటున్నాడు. మనము కూర్చుండవలసినటువంటి చోటుని మనం గుర్తించాలి అంటున్నాడు ఇక్కడ. కొందరు శాస్త్రులు, పరిసయ్యులు సంత వీధుల్లో కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ పలకరిస్తున్నారంట. ప్రైస్తలాడని వందనాలు చెప్తున్నారట. హేళన చేస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు అని అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, సమాజములో అగ్రపీఠాల మీద కూర్చుండవద్దు. ఒకవేళ ఒక విందుకు వెళితే నిన్ను పిలువబడిన వాడు, నిన్ను పిలిచిన వాడు నిన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళకి స్థావరంలో కూర్చోబెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీకు నచ్చి మెచ్చిన స్థలంలో వచ్చి కూర్చోవద్దు అంటాడు.
అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు కూర్చుండవలసిన స్థావరాన్ని నీవు గుర్తించాలి అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:7లో, జనులు తినుటకును తినటానికి త్రాగటానికి కూర్చుని ఆడుటకు లేచి నాట్యమాడుతున్నారట. అటువంటి వారి మధ్యలో కూర్చుండవద్దు అంటున్నాడు. వ్యసనాల ఊబిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని తింటూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, తాగుతున్న వ్యసన కాంతులుగా మార్చబడ్డారు. వారి మధ్యలో కూడా కూర్చుండవద్దు. ఏ స్థలములో కూర్చుండాలో దేవుని యొక్క వాక్యము, ప్రతిరోజు నీ సన్నిధిలో సాయంత్రము వరకు నేను కూర్చుందును అంటాడు. దైవ సన్నిధానములో మనం కూర్చుండి ఆయన మనకు బోధింపచేసే ప్రతి బోధన అంశం, మనకి ఏమి బోధిస్తాడో, ఏది తెలియపరుస్తున్నాడో, ఏ హెచ్చరికలు చేస్తాడో, ఎలాంటి ఆలోచన చెప్తాడో, ఎలాంటి మార్గంలో వెళ్ళమంటాడో, ఎలాంటి నడవడికని నేర్పుతాడో, వీటినన్నిటిని గూర్చి మనం నేర్చుకోవాలట. హోషేయ గ్రంథంలో అంటాడు, నేను నీ చేతిని పట్టుకుని నడక నేర్పాను అంటాడు. అంటే ప్రతి విషయాన్ని మనకి నేర్పిస్తాడట ప్రభు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధిస్తుంటే మీరు అందరూ కూర్చొని వింటున్నారు. మీరు ఎలా వింటున్నారో, నేను దేవుని దగ్గర కనిపెట్టి ప్రభు నాకు ఇచ్చిన ప్రకటన నేను ఎలా విన్నానో, ఇవన్నీ మనకి పాఠాలలాగా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడట. కొన్ని సందర్భాలు తెలియని రీతిగా ముంచుకొచ్చిన ముప్పులాగా వెంటబడుతూ ఉన్నా, అలాంటి స్థితిగతులలో మధ్యలో కూడా వెళ్ళినా కూడా అక్కడ కూడా కొన్ని పాఠాలు ప్రభు మనకు నేర్పి మన జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. అందుకని అంటారు, దేవా ప్రతిరోజు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర నేను కూర్చుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి? దేవుని పాదాల దగ్గర చేరితే మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీతో తెలియపరచాలని కోరుకుంటున్నాను. మొదటి అనుభవం, మొదటి మాట, చేను కోయువారి యొద్ద కూర్చుండుము. చేను కోయువారి యొద్ద కూర్చుండుము. చేను అంటే పంట. పొలములో పంట వేశారు, పైరు వేశారు. పంటను కోసేటటువంటి వాళ్ళు ఉన్నారట. వారి దగ్గర కూర్చుండి వారు ఎలాగో చేనును కోస్తున్నారో, పంటను కోస్తున్నారో దానిని క్షుణ్ణంగా గమనించాలి అని చెప్తున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. చేను కోయు వారి యొద్ద. ఒక వ్యక్తి ఫలభరితంగా ఎదగాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని విషయాలని విశదీకరణంగా నేర్చుకోవాలట. చూడండి, మనం కూడా కొన్నిసార్లు పిల్లలకి కొన్ని పనులు నేర్పిస్తాం, ఇలా చేయాలని మనం నేర్పిస్తాం.
వాళ్ళు చిన్నప్పటి నుండి వాటిని నేర్చుకొని ప్రయోజనకరులుగా మార్చబడతారు. తండ్రి ఏ వృత్తి చేస్తున్నాడో, తల్లి ఏ వృత్తి చేస్తుందో అదే వృత్తి పిల్లలకి నేర్పి ఇలా చేయాలని అన్ని విషయాలు నేర్పుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. బోయాజు అంటున్నారు, ఇక్కడ నీవు కూర్చుండి చేని కోయు వారి యొద్ద కూర్చుండి నీవు అక్కడ ఉండాలి అని చెప్తున్నాను. మీరు 9వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఉన్న మాట, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు అంటాడు. ఏ విధంగా నీవు పంటని కోయాలో, వాళ్ళు ఎలా పని చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో సమస్తాన్ని గుర్తుపట్టి వారు చేసే విధానంలో ప్రతి పనిని మీరు చెయ్యాలి అంటున్నాడు. మేము సేవకు రాకముందు పెద్ద పనుల మీద పెద్ద అవగాహన లేదు. పరిచర్యకు రాకముందు సేవకు వచ్చిన తర్వాత A to Z అన్ని పనులు నేర్చుకున్నాం. సంస్థ మాకు నేర్పింది, బోల్డని పనులు నేర్పింది. రాత్రింబగలు శ్రమపడేది నేర్పింది. బరువు బాధ్యతలు ఏ విధంగా చేయాలి, ఏ విధమైన పనులు చేయాలి అన్నీ నేర్పుతూ వచ్చింది. ప్రతి విషయాన్ని నేర్చుకున్నాం కనుక వాటిని చేయటానికి మాకు దేవుడు అలాంటి కృపను దయచేస్తూ వచ్చాడు. దేవుని వాక్యం అంటది, నీవు ప్రతిదీ కూడా కనిపెట్టి వారిని వెంబడించాలి. బోయాజు రూతుతో అంటున్న మాట, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మోయాబు దేశాన్ని నీవు విడిచిపెట్టావు. మోయాబు అంటే పాడు దెబ్బ, దోషముతో నింపబడిన చోటు. ఆ చోటును నీవు విడిచిపెట్టి నీ తల్లిదండ్రుల్ని, నీ స్వజనాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని అందరిని విడిచిపెట్టి నీవు ఎరుగని జనము దగ్గరకు వచ్చావు అంటాడు. చదువుతారు 11వ వాక్యం, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి అసలు తెలియని జనం దగ్గరకు నువ్వు వచ్చావు, ఎరుగని ప్రజల దగ్గరకు నీవు వచ్చావు, ఎరుగని జనుల దగ్గరకు వచ్చావు. ఇక్కడ పద్ధతులు నీకు తెలియదు, మోయాబు దేశపు పద్ధతులు తెలుసు. బెత్లెహేము అనబడుతున్న సంపద కలిగినటువంటి దేశంలోకి నీవు వచ్చావు. ఇది రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన ఇల్లు, ఇక్కడికి వచ్చావు. ఈ రొట్టెల ఇంటిలో ఆయన అంటారు, ఎరుగని ప్రజల దగ్గరికి వచ్చావు. ఇక్కడ పద్ధతుల విధానాలు నీకు తెలియదు. చూడండి, కొత్తగా ఎవరన్నా వచ్చుంటే ప్రార్థనకి 2 గంటల సేపు, 2.5 గంటల సేపు కూర్చోవటం అంటే వాళ్ళకి కొత్తగానే ఉంటుంది. ప్రార్థనలో పాటలు వింతగానే ఉంటాయి. అందరూ లేచి స్తుతి ఆరాధన చేస్తున్నా, పాటలు పాడుతా, ఆత్మలో హర్షిస్తా, గంతులు వేస్తా, భాషలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. ఇదేంటి ఇంత కేకలేస్తున్నారు, ఎంత భయంకరంగా కేకలేస్తున్నారని భయపడిపోతారు వాళ్ళు. ఎంతసేపు దేవుని వాక్యాన్ని వింటారా, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారా, ఎంత సమయమా అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి ఇది కొత్తగానే ఉంటుంది. ఎరుగని ప్రజలు ఇలాంటి అనుభవాల కోసం క్రొత్తదనంగా అనిపిస్తున్నది. బోయాజు అంటారు, నీవు ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు గనుక ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నీవు నేర్చుకోవాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు. పంట కోసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ నేర్చుకోవాలి. చక్కగా విషదపరుస్తున్నాడు, వాళ్ళని వెంబడించు, వాళ్ళతోనే ఉండాలి నీవు అని చెప్తున్నాడు. ఎరుగని జనము,
సేవకి ఒక ఆవిడ సిస్టరు సేవకు వచ్చింది కొత్తలో, ఆ రోజుల్లో. ఆమెను చూడంగానే యేసన్న గారు బాగా చదువుకున్నట్టుంది ఈమె అని, ఏం చదివావు అని అడిగాడు. నేను లాయర్ చదివాను, లా చదివానండి అన్నాను. లా చదివి ఆమె సేవకు వచ్చింది, సేవ చేయాలని. యేసన్న గారు అన్నారు, ఏమన్నారంటే, నువ్వు చదివి లాయర్ అయ్యి వచ్చావు సేవకి. ఇక్కడ చదవకుండా లాయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చదవకుండా లాయర్లు అయిన వాళ్ళని జడ్జిమెంట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. నీవు ఈ విధానాలు నేర్చుకోవాలి అని చెప్పాడు ఆమెకి. ఈ విధానాలు నువ్వు నేర్చుకోవాలి. చదువుకున్నటువంటి చదువు, ఆ ఉద్యోగ పరిస్థితులు, ఆ విధానాలు, ఆ పద్ధతులు, ఆ నిర్ణయాలు అవన్నీ వేరు. ఇక్కడ నీవు పాదాల దగ్గర చేరి, దేవుని పాదాల దగ్గర చేరి నేర్చుకోవాల్సిన బోల్డన్ని ఉన్నాయి. ప్రతి సేవకుడైనా, ప్రతి విశ్వాసి అయినా యేసుక్రీస్తు పాదాల దగ్గర చేరి నేర్చుకోవాల్సిన అనుభవాలు బోల్డన్ని ఉన్నాయి. చదువుకోవడం తప్పని కాదు నేను అంటలేదు, చదువుకోవాలి, చదువు ఉండాలి. సమాజంలో మీరు బ్రతకాలి అంటే చదువు ఎంత ప్రాముఖ్యతో, ఆత్మీయతలో ఎదగాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోటం అంతకంటే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదముల దగ్గర చేరి నేర్చుకొని, ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు. ఇక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పరిచర్య విధానం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలా గడపాలో నేర్చుకోవాలి, ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి. ప్రతి అంశాన్ని నేర్చుకొని ప్రయోజనకరంగా మార్చబడాలి. ఇప్పుడు నేను సేవకు వచ్చి ఇంచుమించు 27-28 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి. నేను అన్నీ నేర్చుకున్నానంటే ఇంకా ఏం నేర్చుకోవాలా? నేను నేర్చుకున్న గోరంతే, ఇంకా నేర్చుకోవాల్సిన బోల్డ్ అంత ఉంది. ఇన్ని సంవత్సరాలలో, ఈ 28 సంవత్సరాల్లో నేను బోల్డ్ అంతా నేర్చేసుకున్నాను. నేను గొప్ప సేవకుని అయిపోయాను అనుకోవడానికి లేదు. నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న గోరంతే, నేర్చుకోవాల్సిన బోల్డ్ అంత ఉంది. యేసయ్య పాదముల దగ్గర చేరి అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆయన చెంత నేర్చుకున్నప్పుడు అనేక విషయాలు ప్రభు నేర్చుకోవాలి, కానీ నేర్పించటానికి ప్రయత్నం చేయకూడదు. నేను అన్నీ నేర్పిస్తాను రండి కూర్చొని అనకూడదు. నువ్వు నేర్చుకుంటూనే ఇతరులకు నేర్పించాలి, కానీ నేను నేర్చుకోను నీకే నేర్పిస్తాను రమ్మని పిలవకూడదు. మనం నేర్చుకుంటూనే ఇతరులకు నేర్పించేటట్లుగా ఉండాలి. మీరు 21వ వాక్యాన్ని, 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివినప్పుడు చూడండి, బోయాజు చెప్తున్నాడు, అమ్మా రూతు, నీవు అటు ఇటు తచ్చికలాడదు, ఇక్కడ నిలకడగా ఉండు, స్థిరంగా ఉండాలి. వారితో కూర్చోవాలి, వారిని వెంబడించాలి, స్థిరంగా ఉండాలి. నేర్చుకోవలసిన బోల్డ్ నుండి నేర్చుకోవాలి. సర్వసత్యాన్ని గూర్చి నేర్చుకొని యేసుక్రీస్తు పాదముల దగ్గర చేరి అనేక సత్యములు నేర్చుకోవాలి. రూతుతో బోయాజు చెప్పిన మాటలు తన అత్తయ్యతో చెప్తుంది, ఇక్కడే నిలకడగలిగి ఉండమంటున్నాడు. ఆత్మీయులైన వారికి నిలకడ అవసరమై ఉన్నది. జాగ్రత్త కలిగి ఆయన పాదాల దగ్గర కూర్చొని సన్నిధిలో ఉన్నటువంటి మకరందాన్ని, సన్నిధిలో ఉన్నటువంటి క్షేమాన్ని పొందటానికి ఇష్టపడినప్పుడు ఆయన మన జీవితంలో ఎన్నెన్నో ఉపకారాలు చేస్తాడు. అప్పుడు రూతుతో నయోమి రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా 22వ వాక్యంలో
ఉమ్, ఉమ్. చూడండి, హెచ్చరిక చేస్తుంది. అక్కడ బోల్డంత పనివారు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉండు. కానీ వేరొక చేనిలో వానికి కనబడకపోవటం మంచిది. నీవు ఏ సహవాసములో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎక్కడ నేర్చుకున్నావో, నేర్చుకున్నటువంటి విషయాలను విశదీకరణంగా ఉంచి వేరొక వ్యక్తికి, వేరొక చేనులో ఉన్న వ్యక్తికి, లోకం రకరకాలుగా ఉంది, లోక పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ ఆకర్షితులు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకని అంటాడు, రకరకాల పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో కనబడబాకు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి, అక్కడ నీవు కనబడవద్దు. నీవు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చుండాలి. గుడారాల పండుగలు పనులకి వెళ్తారు పాస్టర్లు, ఈ 4 రోజులు ఉండరని వేరొక చేనులో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి సంచరిస్తూ ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం అని తిరుగుతూ ఉంటారు. వేరొక చేనులో ఉన్న వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘ కాపురు లేనప్పుడు తోడేళ్ళులాగా ఉండి గొర్రె చర్మాలు కప్పుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మీరు ఉండి, దేవుని సన్నిధిలో కనిపెట్టి, నేను ఎక్కడ ఉన్నాను, ఏ చోట ఉన్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను గుర్తించాలి. మొన్న ఎవరో ఒక ఆయన వచ్చాడంట ఒక ఇంటికి, మన విశ్వాసుల ఇంటికి. టీవీలో మిమ్మల్ని చూపిస్తాం, మీ సాక్ష్యాన్ని టీవీలో వేస్తాం, రండి అందరూ చూసేటట్లుగా అని చెప్తే చేతిలో ఉన్న 4 గాజులు తీసాలు చేతిలో పెట్టింది. చేతిలో ఉన్న 4 గాజులు ఉన్నాయే, మట్టి గాజులు కాదు, బంగారపు గాజులు తీసి అటు పెట్టింది. ఆయన 2 ఉంగరాలు తీసి అటు పెట్టాడు. మందిరం కొరకు బోల్డ్ అన్న అవసరాలు ఉన్నాయి, చేయమంటే చేయరు. కానీ టీవీలో చూపిస్తామంటే మాత్రం మొత్తం నిలువు దోపిడి. వస్తారు, గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళు వస్తారు. జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో నీవు కూర్చుండి, దేవుని ద్వారా కలిగే ప్రతిఫలాన్ని నీవు పొందాలి అంటే, దేవుని ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందాలంటే చాలా జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా. 12వ వాక్యంలో మీరు చదివితే ఆయన అంటారు, యెహోవా నీవు చేసిన దానికి చూడండి, చక్కగా చెప్తున్నాడు. నీవు రావాల్సిన స్థలానికి వచ్చావు, సురక్షితమైన చోటుకు వచ్చావు, నీకు భద్రత కలిగిన చోటుకు వచ్చావు, క్షేమం కలిగినటువంటి చోటుకు వచ్చావు. దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి ప్రభువిచ్చే ఆశీర్వాదాన్ని పొందటానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుని పాదముల దగ్గర కూర్చుంటే మన జీవితంలో పొందదలిచిన మేలును మనం పొందేటటువంటి వాళ్ళంగా ఉంటాం. ఈ మధ్య ఇంకొక ఆయన వచ్చాడు ఒక ఇంటికి, మాకులాగా లాల్చి వేసుకొని వచ్చాడట. వస్తే వాళ్ళ ఇంట్లోకి చేర్చుకొని ప్రార్థన చేయించుకున్నారట. శుభ్రంగా వండి పెట్టారు, తిన్నాడు. పెళ్లి కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్నారు. శుభ్రంగా వండి పెడితే శుభ్రంగా తిన్నాడు. పాస్టర్ గారు, ఇక్కడ పక్కనే మన హోసన్న మందిరం ఉంది, పాస్టర్లు ఉంటారు అక్కడ, మీరు వచ్చారు కదా, మీరు దూరం నుండి వచ్చారు కదా, మీరు వచ్చారని తెలిస్తే ఆయన సంతోషపడతారు,
మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం రండి అని అంటే, పాస్టర్ గారికి కలిసే వచ్చానమ్మా, వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నాడట. మరి ఈ గొర్రె తలకాయ ఊపింది, మరి ఏం చేద్దాం? శుభ్రంగా తిండి పెట్టి బట్టలు ఇచ్చి ఒక 10,000 కానుక పెట్టి పంపించాను. అంతా చేసి పంపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి, మీ పాస్టర్ గారే వచ్చారండి మా ఇంటికి, ప్రార్థన చేశారు, ఎవరు ఎట్టుంటాడన్నాడు. వాళ్ళు సెల్ఫీ కూడా దిగున్నారు. ఉండదు, ఇప్పుడు అంతా ట్రెండ్ కదా, సెల్ఫీ ట్రెండ్ కదా, దిగున్నారు. సెల్ఫీ చూపిస్తే ఆయన సంస్థలో నుండి వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయింది. మరి ఈ గొర్రెకి తెలియలే. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటది, నీవు నేర్చుకొనవలసినవి ఉంటాయి, కొన్ని విషయాలు విశదీకరణంగా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. ఎవరు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు గుర్తించాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆయన సంస్థను వదిలి. ఇప్పుడు నేను కలిసి వచ్చాను, నన్ను కలిసింది లేదు, చేసింది లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త పడిన, ఒకవేళ మీకు అనుమానం వస్తే వెంటనే ఫోన్ చేసి, పలానా ఆయన వచ్చాడు, పలానా పేరు, ఇది మన వాళ్ళు ఉన్నాడా లేదా, సంస్థలో ఉన్నాడా లేదా, సహవాసంలో ఉన్నాడా లేదా, ఇతను సేవకుడైనా కాదా అని కనుక్కోండి. నేను చెప్తాను వివరాలు. నాకు తెలియదు ఏం లేదు, ప్రతి సేవకులు తెలుసు. అందుకని మీరు కనుక్కుంటే నేను బోధిస్తూ మీకు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం. సురక్షితమైనటువంటి రెక్కల నీడలోనికి నీవు వచ్చావు. ఇక్కడ నీవు భద్రత కలిగి క్షేమాన్ని పొందేటటువంటి వ్యక్తివిగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకని ఆయన అంటారు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో సాయంకాలం వరకు నేను కూర్చుండి కనిపెట్టడం మొదలు పెడతాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తున్నాను. 2, కన్నీటితో ప్రభు పాదముల దగ్గర కూర్చుండి ఉన్న విశ్వాసుల బృందం. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఉన్న విశ్వాసుల బృందం. యోహాను శుభవర్తమానం 11వ అధ్యాయం 32వ వాక్యం. యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తుందట. తనకి కుటుంబంలో సమస్య, కుటుంబ సమస్యను గురించి విశదపరచడానికి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పడి ఏడవటం ప్రారంభిస్తూ ఉంది. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా కానీ, అది ఎలాంటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు కలిగిన సమస్యలైనా కానీ, దేవుని పాదముల దగ్గర నీవు చేరి ఆయనకు సమస్యను నీవు విశదీకరణ చేసే వ్యక్తివిగా ఉండాలి. మరియా తన కుటుంబంలో, తన ఇంటిలో తన తమ్ముడిని కోల్పోయింది. అతడు మృతుడైపోయాడు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆమె సమస్యను తెలియపరుస్తుంది. మీరు చదువుతారు అక్కడ, ఆయనను చూచి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవుని దగ్గర విలపిస్తుంది. నీవు మాతో ఉండిన ఎడల, నీవు మా మధ్యలో నిలిచిన ఎడల, నీవు మా మధ్యలో నడిచిన ఎడల మాకు ఇటువంటి సంభవం జరగకుండా ఉండేది అంటది. ప్రియులారా, దేవుని దగ్గర తన హృదయ బాధను తెలియపరుస్తుంది. కొన్నిసార్లు మనం కూడా ప్రభువుని అడుగుతూ ఉంటాం,
ఎందుకయ్యా మమ్మల్ని విడిచిపెట్టేశావు? ఎందుకయ్యా మమ్మల్ని త్రోసివేసేసావు? ఎందుకయ్యా మాకు సహవాసం దూరం అయిపోయాం? ఎందుకయ్యా నీ ప్రేమను మేము పొందుకోలేకపోతున్నాం? ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం ఎందుకయ్యా మాకు కలగట్లేదు? అందరికి మేలు చేస్తున్నావు కదా, నాకెందుకు చేయట్లేదు? అందరికి అద్భుతం చేస్తున్నావు కదా, నాకెందుకు చేయట్లేదు? దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. మరియ కోరుకున్న విషయం బాగానే ఉంది, కానీ దేవుని ఆలోచన. అందుకే పౌలు గారు అంటారు, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైనటువంటి కార్యాలు చేస్తున్నాడట. మనం అడుగుతున్నాం, కానీ దేవుడు ఊహకు మించిన కార్యాన్ని చేయటానికి, ఊహకు మించిన అద్భుతాన్ని జరిగించటానికి ఆయన కాస్త ఆలస్యం చేసినట్టుగా మనం చూస్తాం. 33వ వాక్యాన్ని చదువుతారు. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుతున్నాడట. చూడండి ప్రియులారా, ఆమె ఏడుస్తున్నటువంటి కన్నీటిని చూస్తున్నాడు. ఆమె కాదు, ఆమెతో కూడా ఒక బృందం, విశ్వాస బృందం వచ్చింది. విశ్వాస వీరులైనటువంటి వాళ్ళందరూ ఆమెతో కూడా బడి వచ్చారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీటిని ప్రభు చూచి ఆత్మలో మూలుగుతున్నాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీవు దేవుని పాదాల దగ్గర చేరి కన్నీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, కీర్తనలో అదే రాయబడి ఉంటుంది, నీ ప్రతి కన్నీటి బొట్టుని ఆయన ఒక సీసాలో భద్రపరుస్తున్నాడట. ఏ విషయము నిమిత్తం నీవు ఏడ్చావో, ఏ సమస్య నిమిత్తం కన్నీరు కార్చ, ఒక కన్నీటి బొట్టు కార్చినా 10 కన్నీటి బొట్టులు కార్చినా అన్నిటిని భద్రపరిచి అదిగో ఆయన దగ్గర భద్రంగా పెట్టి ఉన్నారు. ఎందుకో తెలుసా? నీవు ఈ విషయం నిమిత్తం కన్నీరు కార్చింది, ఫలానా ఈ విషయం నిమిత్తం ఏడ్చింది, ఫలానా ఆయన ఈ విషయం నిమిత్తం ఏడ్చాడు అని దాని గురించి చక్కగా విశుద్ధపరిచినప్పుడు ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడట మన పక్షంగా. దేవా, నా రక్తం చేత కడగబడి నీ ప్రజలు సమస్యతో ఏడుస్తున్నారయ్యా, విలపిస్తున్నారు, రోదన ధ్వని చేస్తున్నారు, ప్రలాపన చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఆధారం లేని పరిస్థితులు అలలాడిపోతున్నారని తండ్రికి విజ్ఞాపన చేస్తే పరలోకమందున్నటువంటి తండ్రి అక్కడి నుండి జవాబును పంపిస్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఏది వ్యర్థమైపోదు. నీవు కన్నీరు కార్చిన ప్రతి కన్నీరు వ్యర్థమైపోదు. నీ నిమిత్తము కూడా తండ్రి మూలుగుతూ, విలపిస్తూ, కలవరపడుతూ, ఆత్మలో మూలుగుతూ ఏడుస్తున్నాడు. ప్రభువా, వీళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేయి. ఈ పునరుద్ధానపు వేళ సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి సెలవిస్తున్నటువంటి మాటలు, ఏ విషయం అయితే నీవు కన్నీరు కార్చి, విలపించి, ఏడ్చి, ప్రలాపన చేశావో నిన్ను బట్టి ఆయన మూలుగుతూ ఉన్నాడు, నిన్ను బట్టి ఆయన ప్రలాపన చేస్తున్నాడు, నిన్ను బట్టి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కుటుంబంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించుటకై సర్వశక్తి కలిగిన దేవుడు ఈ పునరుద్ధానపు వేళ నీ బ్రతుకులో అద్భుత కార్యాన్ని జరిగించునుగాక, అద్భుత కార్యాన్ని జరిగించునుగాక, నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. ఆయన విలువైనటువంటి మేలుని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మలో మూలుగుచు 35వ వాక్యాన్ని చదివినప్పుడు, యేసు కన్నీళ్లు విడిచెను, మూలుగుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, విలపిస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ఏ స్థితిలో బాధించబడుతూ, వేధించబడుతూ, మూలుగుతూ ఉన్నా ఆయన నీ పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నా ప్రజలు నా పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నారయ్యా, వీరికి ప్రతిఫలాన్ని కలుగు చేయమని కోరుకుంటున్నాడు.
43వ వాక్యాన్ని చదువుతారు. అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ స్వరాన్ని వినినటువంటి వాడు ఆత్మలో మూలుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీరు విడుచుచు ఆయన ప్రార్థన చేస్తూ కేక వేస్తున్నాడు, లాజరు రా, బయటికి రా. నీ నిమిత్తం ఎంతో మంది ఏడుస్తున్నారు, ప్రలాపన చేస్తున్నారు. ప్రియులారా, కుటుంబ సభ్యులు ఏ చీకటి ఊబిలో చిక్కుబడినా, ఒకవేళ దేవుని కార్యక్రమాలకు దూరమైపోయినా, ఆత్మలో చల్లారిపోయిన, పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న, దర్శనాన్ని కోల్పోయిన, పిలుపును ప్రతిష్టతను కోల్పోయిన, దేవుని సన్నిధిలో ఆయన చేరి నీ నిమిత్తం విలపించి ఏడ్చి ప్రలాపన చేస్తున్నాడు. నీకు ఒక గొప్ప విడుదలను కలుగు చేయుట కొరకు, గొప్ప విడుదలను కలుగు చేయుట కొరకు, నీకన్నిటిని నాట్యంగా మార్చుట కొరకు ఆయన ఒక విడుదలను ఇవ్వబోతున్న దినం ఈ దినం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే లాజరుని బయటికి పిలిచాడో, లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై స్వరాన్ని విన్నాడు, బయటకు వచ్చాడు. దేహమంతా కూడా కట్ల చేత బంధించబడింది. ప్రభు అంటున్నాడు, అతని కట్లు విప్పి పోనివ్వండి. అతనికి కట్టబడిన కట్లు ఉన్నాయి, ఆ కట్లు తెంచండి. ప్రియులారా, మొఖానికి రుమాలు వేయబడిందట. మొఖానికి రుమాలు వేయబడింది. మొఖానికి కాళ్ళు చేతులన్నీ కట్టబడినటువంటి వాడుగా బయటకు వచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ ముఖానికి ఉన్నటువంటి రుమాలు తీయండి. పేరైతే విన్నాడు, లాజరు బయటకైతే వచ్చాడు, కానీ నన్ను చూడలేకపోతున్నాడు. నేత్రాలు మూయబడి ఉన్నాయి. స్తుతించలేకపోతున్నాడు. తన హృదయం నాకు సమీపంగా లేదు. స్వరాన్ని వింటున్నాడు, బయటకైతే వచ్చాడు, కానీ తనకున్న బంధకాలు తెంచబడలేదు. ముఖానికి ఉన్నటువంటి రుమాలు తొలగించమంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ముఖానికి వేయబడినటువంటి రుమాలు తీసిన తర్వాతనే ప్రభువుని చూడగలుగుతున్నాడు. ఈ రోజున అనేక మంది స్వరమైతే వింటున్నారు, కానీ ప్రభువుని చూడలేకపోతున్నారు. స్వరమైతే వాక్యమైతే వినగలుగుతున్నారు, కానీ బంధకాలలో నుండి బయటికి రాలేకపోతున్నారు. దేవుని స్వరము, దేవుని యొక్క కేకను వింటున్నారు, కానీ ఆ కట్లు తెంచబడి బయటికి రాలేకపోతున్నారు, ఆ ఊబిలో నుండి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, వారు కట్లు తెంచండి. ఈ పునరుద్ధానపు వేళ ప్రియ దేవుని ప్రజలారా, యేసు చేసే ఆశ్చర్య కార్యాలను చూడలేని నేత్రాలుగా నీ నేత్రాలు ఉన్నాయా? నీకున్నటువంటి రుమాలు తొలగించబడాలి. చేతులెత్తి స్వేచ్ఛగా దేవుని ఆరాధించలేకపోతున్నావు, నీ కట్టబడిన కట్లు తెంచబడాలి. మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావా? నీ కాళ్లకు కట్టబడిన కట్లు తెంచబడాలి. ఎప్పుడైతే నీకున్న బంధకాలన్నీ తెంచబడతాయో అప్పుడు నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి బంధకములు తెంచబడితే నూతన సృష్టిగా మార్చబడతా. నీకు కట్టబడిన ప్రతి కట్లు తెంచబడితే స్వేచ్ఛగా ఆరాధించగలుగుతాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ఏ స్థితిలో బంధించబడి ఉన్నావో నీకున్న బంధకాలన్నీ తెగిపోవాలి. నీవు స్వతంత్రంగా ప్రభువుని ఆరాధించి మహిమపరిచేటట్లు, పూర్ణ బలముతో దేవుని నామాన్ని ఘనపరచగలిగేటట్లు,
ఆయన నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ చప్పట్లు కొడుతూ నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. పరిశుద్ధాత్ముడా పూర్ణ బలముతో చప్పట్లు కొడుతూ ఏకస్వరముతో పాడుతూ, ఆత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. ఆమె పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడు నీకు కట్టిన ప్రతి కట్లు తెంచబోతున్నాడు, నీకు కట్టిన ప్రతి బంధకాలు కాల్చివేయబోతున్నాడు, నీకున్న దోషము తొలగించబోతున్నాడు. ప్రతి కీడు దైవ కార్యాన్ని గుర్తించలేని మనోనేత్రాలు వెలిగించబోతున్నాడు. పూర్ణ బలముతో నీవు ఆరాధించగలిగేటట్లు, స్తుతించి మహిమపరచగలిగేటట్లు ప్రతి బంధకము తెంచబడునుగాక. బల సబల బల కర బల కత్తుర బల కల బల కల బల కత్తిరివి కర బల కత్తుర బల తిరివి కర బల కత్తుర బల నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో
నన్ను అలంకరించుమయా నీ ఆత్మవరములతో, నన్ను అలంకరించుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చుంటే కన్నీరు విడిచి ప్రార్థిస్తే ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేయుటకు సమర్థుడుగా ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట, చక్కగా కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి, చక్కగా కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 48వ వాక్యాన్ని చదువుతారు. అది నిండినప్పుడు 48 దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయును. సముద్రములో వల వేయబడింది, వాటన్నిటిని లాగి చక్కగా దరికి లాగి ఆ పడినటువంటి చేపలలో మంచి వాటిని లేక శ్రేష్టంగా ఉన్న వాటిని దగ్గర కూర్చొని చక్కగా కూర్చుని పరిశీలించి ఏరి 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 ఆయన గంపలో చేరుస్తున్నాడట. దీనిని బట్టి నేర్చుకోదగ్గ నీతి ఏంటంటే, వల వేయబడింది, వలలో అనేక మంది పట్టబడ్డాం. పట్టబడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు గుర్తించి చక్కగా కూర్చొని ఒక్కొక్కటి ఏరి పక్కన పెడుతున్నాడట. ఉన్నాయన్నీ చేపలే కదయ్యా, అన్నీ వేయకపోయామా అంటే కాదు కాదు కాదు, వీటిలో కొన్ని కుళ్ళిన చేపలని సచ్చున్నాయి, కొన్ని మరికొన్ని చేపలు కుళ్ళిపోయి ఉన్నాయి. ఎప్పటి నుండి ఉన్నాయో ఈ వల్ల వచ్చి పడ్డాయి. కొన్ని చేపలు ఇవి పనికిరానటువంటివి కూడా ఉన్నాయి వీటిలో. అందుకని వాటన్నిటిని నేను ఏరుతున్నాను. సహవాసం, దేవుని రాకడ ప్రత్యక్షంగా ఉంది. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో త్వరగా రాబోతున్నారు. ప్రతి చోట సంఘముగా చేర్చబడుతున్న ప్రతి చోట దేవుడు తనకిష్టమైన వారిని వేరు చేస్తూ ఉన్నాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, మంచి చేపగా నీ ఉంటే ఆయన నిన్ను ఎంపిక చేసుకొని గంపలో వేస్తాడు. భద్రత. ఒకవేళ కుళ్ళు కుతంత్రాలతో ఉంటే ఆయన తీసి పారేస్తాడట బయట. స్వార్థలో రాయబడినట్లు అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు కానీ దేనికి ఉపయోగపడదంటాడు. మనము బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడేటట్లుగా, ఆకాశ పక్షులకు ఆహారంగా మార్చబడేటట్లుగా ఉండకూడదు. దేవుడు నిన్ను ఎంపిక చేయటానికి, పరిశీలించటానికి వచ్చినప్పుడు
నీలో శ్రేష్టమైన గుణాలు కనిపిస్తే నిన్ను అలాగా తీసి నిన్ను అక్కడ పెడతాడు. ఆయన కూర్చున్నాడట, పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, మనలను దేవుడు పరిశీలించవచ్చినప్పుడు ఈ నెలలో ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ మనకు కనబడుతుంది, నేను మీ మధ్య నడిచేదను. ఎందుకు నడిచేది? ఎందుకు చక్కగా కూర్చుని పరిశీలించేది? ఎవరు ఎన్ని విధాలుగా ఎంతగా వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఉన్నారు. సంవత్సరాల తరబడి హెచ్చరికలు వినబడుతున్నా లోబడినట్లుగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాక్యానికి విధేయత కలిగి పరిశుద్ధాత్మనికి అప్పగించుకునే వాళ్ళు ఎంత ఉన్నారు. వాళ్ళ ముఖాన్ని వీళ్ళ ముఖాన్ని చూడకుండా నన్ను చూసి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రతిదీ కూడా దేవుడు పరిశీలన చేసుకుంటూ వస్తున్నాడట. పరిశీలించవచ్చినప్పుడు, నిన్ను పరిశీలించవచ్చినప్పుడు నీవు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా ఉంటే నిన్ను తీసి గంపలో వేస్తాడు. భద్రత, సహవాసం, ఐక్యత. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి ఐక్యత కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. సహవాసపు అనుభవాలలో క్షేమాన్ని పొంది దేవుని కొరకు విలువైనటువంటి సాక్షులుగా బ్రతకగలిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అందుకొరకు ఆయన అంటారు, నేను ప్రతి వారిని వెతుకుచున్నాను. సేవకుడిని వెతుకుతాడట, విశ్వాసిని కూడా వెతుకుతారు. ప్రతి ఒక్కరిని వెతుకుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకనంటే నాలోనైనా మీలోనైనా దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి గుణాతిశయములు కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నారు, మీరు గమనించండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడేవాళ్ళు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నారు. ఇది అపాయకరమైన దినాలు, చాలా చెడ్డ దినములలో మనం ఉంటున్నాం. సృష్టి విలయతాండం ఆడుతుంది. ఏకగ్రీవంగా ప్రాంతాలు నశించిపోతూ పతనావస్థకు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఒకటి, ఇది అంత్యదినములు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం కాబోతున్న దినములు ఆసనం అవుతున్నాయి. అందుకని అంటాడు, అపాయకరమైన దినాల్లో ఉంటున్నది ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారట. ప్రియులారా, ఈ వాక్య భాగాల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు బాగా పరిశోధించండి. దేవుని సన్నిధిలో పరిశీలించి
దేవా, నేను నిజమైనటువంటి క్రీస్తు సరళతలో ఉండే వ్యక్తిగా ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముని ప్రవాహాన్ని నేను పొందాలి, ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. నీకంటే నేను ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తున్నా, దేని కొరకైనా నేను ప్రాకులాడుతున్నా, సుఖం కొరకు ప్రాకులాడుతున్నా, అయ్యా అది నాకు దూరం అవ్వాలి, నీ కొరకు నేను జీవించాలని దేవుని దగ్గర నీవు కోరుకుంటే, సర్వశక్తుడకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే, ఎందుకనగా చూడండి, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. హితబోధలో దేవుని యొక్క సత్యవాక్యాన్ని గ్రహింప చేయనటువంటి బోధలో, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మర్మాలు బోధించబడినటువంటి బోధలో మభ్యపెట్టి, బొచ్చగించి, మెప్పించి, పరలోకం లేదు, ఆత్మ లేదు, దేవుని సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి బోధలన్నీ చెప్పి ఆత్మీయత నుండి ప్రక్కకు తొలగించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, సమయం చాలా విలువైనది. అందుకని దేవుని సన్నిధిలో నీవు కూర్చుండి, దేవుని సన్నిధిలో చేరి, అయ్యా నేను నీవు వెతక వచ్చినప్పుడు నీ దృష్టికి నిందారహితుడిగా కనపడాలి. నీవు నన్ను పరిశోధించవచ్చినప్పుడు కలంకము లేని వ్యక్తిగా నేను కనబడాలి. నీవు గంపలో నీవు నన్ను సహవాసం, నీ ప్రేమలో నన్ను చేర్చుకోవాలని దేవునికి నీవు అప్పగించుకోవటానికి ఇష్టపడితే, ప్రియులారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట నిలవబడటానికి ఒక విలువైనటువంటి మేలును పొందుతాం. అందుకని అంటాడు, దేవా, ప్రతిరోజు నీ సన్నిధిలో నేను కూర్చుండి ప్రార్థిస్తానయ్యా. ప్రియులారా, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ద్వారా కలిగేటటువంటి మేలును మనం పొందటానికి ఇష్టపడితే, సర్వసృష్టికి ఆధారభూతుడగు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. 1, నేర్చుకోవటానికి కూర్చోవాలి. 2, దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నీరు కార్చిన కన్నీటికి ప్రతిఫలం కలుగుతుంది. 3, ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూడాలి. అలాంటి అనుభవాలు నీవు నడిపించబడితే ప్రభువు వచ్చినప్పుడు ప్రభుతో కూడా ఉంటాం. అలాంటి ధన్యత యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఈ వాక్యం మీ వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, దేవా, నీ సన్నిధిలో నేను కూర్చుండి, నీ సన్నిధిలో నేను చేరి ఆరాధించి మహిమపరచగలిగేటట్లు నా జీవితానికి విలువను కలుగుచు. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, ఎవ్వరు కూడా మౌనంగా ఉండక ఆయన సన్నిధిలో చేరి ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మహిమపరిచి కొనియాడి కీర్తించగలిగేటట్లు అందరూ ఒక 2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభు బలలో పాలు పొందినటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోనండి. దేవా, నేను నీ సన్నిధిలో కూర్చుంటానయ్యా, నీ సన్నిధిలో నేను చేర్చబడతాను, నీ సన్నిధిలో నేను ప్రతిఫలాన్ని పొందుకోవాలి, నీవిచ్చే ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకోవాలి. చేని కోయి వారి యొద్ద కూర్చుండి నీవు నిలకడ కలిగి ఉండాలి, కదిలిపోకూడదు. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థనాపూర్వకంగా, నీవు ఎక్కడ ఉంటున్నావు, ఏ స్థలంలో ఉంటున్నావు, ఎవరి మధ్యలో కూర్చుని ఉంటున్నావు,
నువ్వు కూర్చుండవలసిన స్థావరం ఏది? దుష్టులు కూర్చున్న చోట ఉన్నావా? అపహసించే వారి చోట ఉన్నావా? ఎక్కడ నీ సహవాసం ఎక్కడ ఉంది? అందుకే రూతుతో బోయాజు అంటారు, అమ్మా నీవిక్కడే కూర్చో, నిలకడ కలిగి ఉండు. వాళ్ళు ఎలా పని చేస్తున్నారో చూడు, వారు ఎలా స్వార్థ ప్రకటిస్తున్నారో చూడు, వారు ఎలా సాక్ష్యాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నారో చూడు. ప్రతిదీ కూడా నీవు నేర్చుకోవాలి. మనం నేర్చుకుంది కొంచెమే, ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డ్ అంతా ఉంది. ఎంత నేర్చుకోవాలో ప్రభు దగ్గర అంత నేర్చుకోవాలి. నేర్చుకునే మనసు మనకుంటే ఆయన నీకు నేర్పిస్తాడు. నడక నేర్పినవాడు ఆయనే, సహవాసానికి తీసుకొచ్చిన వాడు కూడా ఆయనే. నీవు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. మరియతో ఉన్న బృందం, విశ్వాసుల బృందం అంతా వచ్చింది ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్నారు. నీ సమస్యకు పరిష్కారము కావాలి అంటే ఏకీభవించి ఏక మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అదిగో ఆయన నీ ప్రార్థన విని నీ జీవితంలో జవాబును కలుగు చేస్తున్నాడు. నీ కన్నీటికి ఆయన ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన మేలు చేయటం ప్రారంభిస్తున్నాడు. నీవు కన్నీటితో దేవుని అడుగు. ఒకవేళ ఇంతకాలం ఎవరి నిమిత్తమైన ఏడ్చి ప్రార్థన చేసేవేమో, మార్పు లేని వ్యక్తి గురించి ఏడ్చి ప్రార్థన చేసేవేమో, ఇక నా కన్నీళ్ళు కూడా రావట్లేదండి, ఏడుస్తున్న కన్నీళ్ళు కూడా రావట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అనుకుంటున్నావేమో. ఆలస్యం ఆశ్చర్య కార్యాన్ని చేస్తుంది. ఆలస్యం ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. నీవు ఏడుస్తూ ఉన్నావు, ఆ నీ ఏడ్చిన ప్రతి కన్నీటిని ఆయన భద్రపరిచాడు. ప్రతి ఫలం నీ జీవితానికి కలగబోతుంది. దుఃఖించి ప్రలాపన చేస్తున్నావేమో, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో అద్భుత సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని, నా కన్నీటిని తుడచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీతో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నా వేదనలో, స్తోత్రం, నా రోదనలో, యేసయ్యా నా వేదనలో, థ్యాంక్ యూ, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని, నా
కన్నీటిని తుడచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుతుంటివా. నా కన్నీటిని తుడచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుతుంటివా. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం, స్తోత్రం. యెరూషలేము నా గమ్యమేమని, నా కొరకు నీవు సిద్ధపరిచిన చోటును బట్టి స్తుతిస్తున్నా. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీవుండు స్థలములో నేనుండా గోరెదను, నా వాంఛ అదియే యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండా గోరెదను, నా వాంఛ అదియే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హోసన్నా. ఓ రమల శరమల కట్టుల, హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. నీవుండు స్థలములో నేనుండా గోరెదను, నా వాంఛ అదియే యేసయ్యా. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా
నాంతరంగము రక్షణానంద భాగ్యమే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. నాట్యమాడేను రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో. నాట్యమాడేను నాంతరంగం నాట్యమాడెను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా. నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవయ్యా. పరిశుద్ధ ఆత్ముడు మన మధ్యలో సంచరించి మనతో బోధించిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు పరిశుద్ధ ఆత్ముడు మహిమకరంగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆరాధన ఆద్యంతంగా ఆత్మస్వరూపి ఉండి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేశారు. రాబోతున్న దినాలలో ప్రభు కొరకు సాక్షిగా బ్రతికే భాగ్యం ప్రభు ఇచ్చున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం నాయన మీ కృపలో మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఒక నెలంతా మీ రక్తపు కొట్లో భద్రపరిచారయ్యా. ఈ 2వ నెలలో ప్రభా మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ప్రవేశింపచేసినందుకు స్తోత్రం. పునరుద్ధాన ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చారు. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా కూడి వచ్చిన ప్రజలతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం. ఈ నెల మీరు వాగ్దానం చేశారయ్యా, నేను వచ్చి మీ మధ్య నడుస్తాను అని చెప్పారు. నిశ్చయంగా మీరు మా మధ్యలో నడిచి సంచరించి మాకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చే దేవుడు కనుక మా మధ్యలో మీరు నడిచి మా కార్యాలు మీరు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి వాక్య వాగ్దానం మా జీవితాల్లో మీరు నెరవేర్చండి. మేము నాయన మీ సన్నిధిలో కూర్చుండి మీ పాదాల దగ్గర కూర్చుండి చేను
కోయి వారిని కనిపెట్టి వాళ్ళ యొక్క కూర్చొని మేము నేర్చుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాట కొరకై స్తోత్రం. ఎవరంటే వాళ్ళ దగ్గర కూర్చోకూడదని, ఏ పరిస్థితుల దగ్గర మేము కూర్చోవాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. చేను కోయి వారిని కనిపెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని మేము నేర్చుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు అయ్యా. మీరు మమ్మల్ని నాయన అయ్యా నేర్చుకోవడానికే మీ సన్నిధికి తీసుకుని వచ్చారు, మాకు నడక నేర్పించారు, నీ మందిర ఆవరణలోకి తీసుకుని వచ్చారు అయ్యా. మా పాదాల చెంత చేరి జీవిత కాలం అంతా మేము నేర్చుకుంటూ బ్రతికే ఉన్నత కృప మాకు అందరికీ దయచేయండి అయ్యా. మీ పాదాల చెంత చేరి కన్నీళ్లు విడిచి ప్రార్థించాలని మీరు మాతో మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు నాయన. మేము కన్నీళ్లు విడిచినప్పుడు మా కన్నీళ్లు మీరు చూచి నిశ్చయంగా మా కన్నీళ్ళని నీ బుడ్డిలో ఉంచుతానని, కన్నీళ్ళకి ప్రతిఫలంగా కట్లు బంధకాలు తెంపబడతాయని, నిశ్చయంగా జీవితం మీ ముఖ దర్శనం చేసే ఉన్నత అనుభవం మాకు కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చిన మాట కొరకై స్తోత్రాలు. మేము కన్నీళ్లు విడిచినప్పుడు మీరు మా పక్షమై విజ్ఞాపన చేసి మా కార్యాలు సఫలం చేసి కట్లు బంధకాలని తెంపి నిశ్చయంగా నీ స్వరూప దర్శనాన్ని, నీ ముఖ దర్శనాన్ని చూసేటట్టుగా మాకు సహాయం చేసే దేవుడు అని మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. మీ పాదాల చెంత చేరి నేర్చుకోవాలని, మీ పాదాల చెంత చేరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలని, మీ పాదాల చెంత చేరి మీ ప్రత్యక్షత కొరకు మేము ఎదురు చూడాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలయ్యా. మీరు వలని దరికి లాగి కూర్చుండి మంచి చేపలను ఎలాగైతే తీసి గంపలో వేసుకున్నారో అలాగే మంచి వాటిని గంపలో వేసేటట్లుగా మేము కూడా ప్రభా అయ్యా మీకు ఇష్టమైన బిడలుగా ఉండాలి అయ్యా. ఈ లోకము అపాయకరమైన కాలములు, అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చుచున్నాయి. మనుషులు భయంకరంగా ఉన్నారని, కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుందని అయ్యా, మోసపరచబడే కాలమని అయ్యా, మేము వీటన్నిటికీ మొగ్గు చూపక మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మంచి వాటి వలె గంపలో వేయబడే ఆ పరలోక రాజ్యంలో చేర్చబడేటట్టుగా మీరు మాకు సహాయం చేయాలని, మీ సన్నిధిలో మేము కూర్చుని నేర్చుకోవాలని, మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని, కన్నీళ్ళతో ప్రార్థన చేయాలని మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. ఇక మీదట ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అయ్యా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీ సన్నిధిలోనే కూర్చొని, మీ సన్నిధిలోనే ప్రార్థించి, మీ సన్నిధిలోనే కన్నీళ్ళు విడిచి విజ్ఞాపన చేసి, మీ సన్నిధిలో కూర్చుని మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ఉన్నత భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి ప్రభు, వాళ్ళకు యోగ్యులుగా అర్హులుగా మార్చండి. మీ సేవకును కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. మిగిలిన సమయం అంతా మీరు మాతో ఉండండి. బల్లలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్కరు నిత్య జీవానికి అర్హులుగా యోగ్యులుగా మార్చండి. ఇలాంటి సహవాసం అంతవరకు అయ్యా మా అందరి మధ్యలో నిలుపని అనుగ్రహించండి. మీరు అక్కడ పర్యంతం వరకు ఈ సహవాసానికి మేము దూరం కాకుండా కృపలో కాపాడమని, ఐక్యతని, సహవాసాన్ని, భద్రతని కాపాడుకునే కృప దయచేయమని, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ప్రభురాకడ పర్యంతరం వరకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆరాధన ఇక్కడ